వందే మాతరం. జై హింద్. వెళ్ళండి. ఓహో, ఏం పద్ధతి, ఏం మర్యాద. ఏమిటి రామయ్య గారు, పిల్లల్ని చాకులుగా మార్చేశారు కదండి. స్కూల్ మాత్రం కన్నుల వైకుంఠం, కన్నుల వైకుంఠం. నాదే ఉంది పేరయ్య గారు. ఆ మహానుభావుడు గణపతి గారు తన మొదటి భార్య పేర స్కూల్ పెట్టుకోమని ఇల్లు ఇచ్చాడు. దాన్ని మనం సద్వినియోగం చేయకపోతే ఎంత మాట. ఇచ్చేవాళ్ళు ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు దొరకద్దు. అయ్యో రామా, మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడుతున్నాను. ఇంటికేగా పదండి, నాకు మాత్రం పనే ఉంది. అమ్మాయి రాధా, క్షేమంగా ఉన్నావా? రత్నం లాంటి పిల్ల ఎక్కడ సంబంధం చూస్తున్నట్టు కనపడదేమయ్యా? చూడకేం పేరయ్య గారు, ఆడపిల్ల పెళ్ళంటే మాటల, అందులో నాబోటివాడి. నా నెత్తి మీద పెట్టవయ్యా, కానీ కట్నం అక్కర్ లేకుండా నేను తీసుకొస్తాను సంబంధం. అంతకన్నా నా పేరయ్య గారు, కానీ మీ ఎరుకలో ఏదైనా లేకే ఉన్నాయి. దిగమరులో దొడ్డిపట్ల వారు, దొడ్డిపట్లలో దిగమరు వారు. ఇవన్నీ ఎందుకండి, మన ఊళ్ళో ప్రెసిడెంట్ కొండయ్య లేరటండి. కొండయ్య రెండో పెళ్లి వానిక. అయ్యో రామా, రెండో పెళ్లి ఏమిటయ్యా? నిండా 40 లేవయ్యా తనకి. ఏమైనా ఉన్న ఒక్క బిడ్డని చూస్తూ చూస్తూ రెండో పెళ్లి వానికి ఇవ్వటం నాకు ఇష్టం లేదండి. పోనీ ఇష్టం అయితేనే, గౌరవం గల కుటుంబం, డబ్బు గలవాడు, ఊళ్ళో పెద్ద అని చూశాను. మీరు వెయ్యి చెప్పండి పేరయ్య గారు, ఈ సంబంధం నాకేమంత నచ్చలేదండి. పోనీ బలవంతమే ఉంది దానికి ఏమిటండి, ఏదో కాస్త ఇదిగా ఉన్నాడు అని చెప్పాను. మళ్ళీ వస్తాను, కాస్త ఆలోచించండి. అమ్మా, పేపర్ అప్పుడే వచ్చేసిందే. మెడ్రాస్ నుంచి వచ్చే పేపర్ అయినా సమయానికి వస్తుంది కానీ ఊళ్ళో ఉన్న నువ్వు మాత్రం ఊడిపడ. వెళ్ళిన పని ఎటువంటిది అంటారు? ఏమైంది? అయ్యింది, సగం పని పూర్తయింది. పెళ్లి బేరాల్లో కూడా సగం పూర్తి కావటం ఏమిటయ్యా? అక్కడే ఉంది మరి కిటుకు. రామయ్యకి ఇష్టమే కానీ ఏ రాధకి ఇష్టం లేదా? ఇష్టం లేకపోనూ లేదు మరి, కానీ అబ్బబ్బబ్బా, ఈ కానేలతో నా ప్రాణాలు తీస్తున్నావయ్యా. అసలు విషయం ఏమిటో చెప్పు నాన్సక. మూఢం ఇంకా 4 రోజులు ఉందండి, తర్వాత మాట్లాడదామని కదిపూరుకున్నాను. మధ్యలో ఈ మూఢం ఒకట మనకి. మనం కంగారు పడుతున్నట్లు కనపడకూడదు కొండయ్య గారు. కంగారు కాక మరి ఏమిటయ్యా? మీకెందుకు, ఆ భారం నా నెత్తి మీద పెట్టండి, నేను చూసుకుంటాను. సరే, నేను కొంచెం దేవస్థానం ఆఫీస్కి వెళ్ళి రావాలి. చూడు, మూఢమని గేటమని నువ్వేం అశ్రద్ధ చేయకు. అయ్య రామా, ఆ విషయం నాకు చెప్పాలటండి. ఒక చిన్న విషయం. ఏమిటి? రేపు మా ఇంట్లో తద్దినం. మొన్ననే కదటే తద్దినం అన్నావు. అది మా అమ్మదండి. ఇది మీ నాన్నదా? సరే, మరి ఒక్క 10 రూపాయలేగా, లోపల. చూడన్నా బావా ఏం చేశాడమ్మా? నేను చెప్పను. అయ్యో రామా, కొంత చెప్పి మరికొంత చెప్పనంటావేంటి బంగారం? నాన్న కోపడలేమ్మా, చెప్పు. చెప్పనా? బావే ఎరా బంగారం జరబట్టు లాగావట? ఎన్నిసార్లు చెప్పారా అమ్మాయితో వేళ కొడాడదని? ఏం చేయను మామా, అలవాటు అయిపోయింది. లేముంది అక్కడి నుంచి లేచా పొలపలకి పోతా. ఇదిగో అమ్మాయి, ఇక నుంచి శృంగారం గారితో చనువుగా ఉంటాం కానీ మాట్లాడటం కానీ చేయకూడదు. ఓ నాన్న, నవ్వుతూ చెప్తే బావ మీద పెద్ద కోపం చేసావు. ఇప్పటి నుంచే తలంచుకుంటావేమి? పెళ్లివారు రావడానికి చాలా టైం ఉందిలే. పోతయ్యా, ఇప్పుడు ఇలాగే అంటావు. అత్త ఏమిటే నీ పెళ్లి నువ్వు తల ఎలా ఉంచుకున్నావు? ఇప్పుడుగా మాసం మొత్తం చూసి ఆ వచ్చిన వాడే తలంచుకొని ఉంటాడు. పెళ్లివారు వచ్చే వేళ అయింది, ఇంకా టిఫిన్లు పల్లెల్లో పెట్టాలి, కాఫీలు కలపాలి. మాచమ్మ ఏమిటమ్మా నువ్వు మరి రా చిన్న పిల్ల అయిపోతున్నావు, త్వరగా తెవాలి. నాతో నా బంగారు కొండవే నువ్వు. ఏమండాయ్ మిమ్మల్ని ఎక్కడున్నారు? అబ్బాబాబా, సమయానికి ఒక్కరూ కనపడరు. మా ఐదారు సంత ఈ ఇంట్లో ఆడ పనికి మగ పనికి అన్నిటికీ నేనే తగులడాలి. ఒరే అప్పుడో అప్పుడో అయ్యగారేరా ఏమంటా బయటికి రండి. ఇదేమిటిది కుర్చీ కింద కూర్చున్నారు? అప్పుడెక్కడున్నాడో నాకు తెలీదు. అబ్బా,
మీతో అరిచరిచి ఆఖరి గుండె తప్పొచ్చినట్టుగా ఉంది. ఇదిగో చూడండి, ఆ పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడైనా కాస్త ఇంటి యజమాని లాగా ఉండండి. తెలిసిందా? ఎప్పుడనగా చెప్పాను ఈ కోటు తొడుక్కొని కండువా వేసుకొని టీవీగా కూర్చోవాలని. కూర్చోవచ్చు, కుర్చీకి మేకులు కొట్టారుగా, పెళ్లి కొడుకైనా కూర్చోవచ్చు, పర్వాలేదు, ఉంటుంది గట్టి. అయ్యో రాత, చౌడా మగడా అంటే తౌడా పెళ్ళామా అన్నారట. సరే సరే, వచ్చే టైం అయింది, తొందరగా తొడుక్కోండి కోటు. ఆ గంగిరెద్దులా వేషం వేసుకోకపోతే ఈ ఇల్లు నాది కాదంటారా, ఈ ఆస్తి నేను సంపాదించలేదంటారా? ఈ గణపతి సంగతి తాలూకా హోల్ మొత్తంలో తెలియంది ఎవరికే? మాటి మాటికి మీకు ఇది ఒక పాట అయిపోయింది, నా ఇల్లు నా ఆస్తి అని. అదృష్టం కలిసి వస్తే ఏ మగాడైనా సంపాదిస్తాడు. ఆ. మీ గొప్ప ఏమిటి? ఎర్రి బాకవా. సరే గాని అది అవతల పారేసి కోటు తొడుక్కోండి. త్వరగా త్వరగా. పెళ్లి చూపులకి మీ ఇంటికి వచ్చినప్పుడు తొడుక్కున్నానే ఈ కోటు, మళ్ళీ ఇన్నాళ్లకు నీ చేతులతో తొడుగుతున్నా. చాలండి సరసం, వయసు మళ్ళీ కొంది, ఒయ్యారం ఎక్కువ అవుతుందే. లేదులే. ఊరుకుందరు. పిల్లలు వచ్చేసినారు. వచ్చారు. ఒరే అప్పుడు నువ్వు మొదటి వెళ్ళు. ఏమండి వెళ్ళండి, నేను అప్పుడే చెప్పలేదు. మొబైల్ గణపతి గారి ఇదేనా? కాదు బాబు, ఇది మొబైల్ రంగం గారి ఇల్లు. అదేనయ్యా, గణపతి గారి భార్య రంగమ్మ గారు కదూ? కాదుండే, ఆ. గణపతి గారు రంగం గారు భర్త. మంచి లిటిగేషన్ పెట్టే. ఒరేయ్, ఏమిట్రా నువ్వు వారిని బజార్లో నిలబెట్టి మాట్లాడుతున్నావు? వెళ్ళా సామాన్ది. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం అండి. తమరు ఒక్కరే దయచేశారే? నా పేరు సంగతుల లోకనాథం అండి. ఓహో. మీ ఇంట్లో ఒంట్లో కులాసాగానే ఉంటుంది తమ దయ వల్ల. దయచేయండి లోనికి. అది కాదండి, మీ ఇంట్లో ఒక గది అద్దెకుందని విన్నాను. అమ్మాయిని చూసిన తర్వాత అన్ని విషయాలు తప్సీళ్లుగా మాట్లాడుకుందాం, సరేనా? దయచేయండి, రండి రండి. సత్యం రా దేవుడా, ఇదేదో పెద్ద చెవుడు మాలోకమే. ఇల్లు కోసం నేను మాట్లాడుతుంటే పిల్లని చూడమంటాడేమిటి? దయచేయండి, రండి. వస్తున్నానండి. కూర్చోండి. ఒరే అప్పుడు అబ్బాయి గారికి విసర్రా, ఎండన పడి వచ్చారు పాపం. వస్తాను, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. చూడు బాబు, కొంచెం గట్టిగా విసరగలవు. అదేంటి బాబు, మీరు చెప్పాలిగానే. టిఫిని పుచ్చుకోను ఆయన. రంగమ్మ గారు, రంగమ్మ గారు, పెళ్లి వారు వచ్చారమ్మా. అదేంటి? ఏమండి, పెళ్లి కొడుకు ఇతనే అన్నారుగా? నాకేం తెలుసు, అతను వచ్చాడు, అప్పుడేమో పెళ్లి కొడుకు అని చెప్పాడు, కాబోలనుకుని అంట పెట్టుకొచ్చాను. అక్కడైతే ఇదిగో, ఎవరయ్యా నువ్వు? లోపలికి రా. నేను వరా ఇంటికి వచ్చి ఇంటలు లాగా టిఫిన్ తినడానికి నీకు సిగ్గులేదు. ఓ బయటికి వా.